ఆక్టోపస్కి ఎన్ని హృదయాలు ఉంటాయి? అవి నీటిలో ఎందుకు తక్కువగా కదులుతుంటాయి? ఆక్టోపస్ అనే జంతువుకి 3 హృదయాలు ఉంటాయి. అవును, మీరు విన్నది నిజమే. మనుషులకి ఒక్క హృదయము ఉంటే ఆక్టోపస్కి మాత్రము 3 హృదయాలు ఉంటాయి. వాటిలో 2 హృదయాలు శ్వాస కోసం పనిచేస్తాయి. ఇంకో హృదయం రక్తాన్ని శరీరమంతా పంపిస్తుంది. ఆక్టోపస్ ఈత కొడుతున్నప్పుడు దాని ప్రధాన హృదయం పనిచేయడం ఆపేస్తుంది. అందుకే అవి ఎక్కువగా ఈత కొట్టకుండా నెమ్మదిగా కదులుతాయి. ఇలాంటి ఎన్నో వింతలు ప్రకృతిలో ఇంకా చాలా ఉన్నాయి. తేనెటీగ తన జీవితకాలంలో తేనె ఎంత సంపాదిస్తుంది? ఒక్క స్పూన్ తేనె తయారు చేయడానికి ఎన్ని తేనెటీగలు కష్టపడతాయి? అసలు ఈజిప్టు పిరమిడ్లో ఏమి కనిపెట్టారు? అవును, వందల సంవత్సరాలు గడిచిన తేనె చెడిపోదు, వాసన మారదు, రుచి మారదు. దీనికి కారణం ఏమిటంటే తేనెలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బ్యాక్టీరియా దానిలో బ్రతకలేవు. ఇంకా చెప్పాలంటే తేనెను తయారు చేయుటకు ఒక్క తేనెటీగ తన జీవితకాలంలో కేవలం 1 టీ స్పూన్లో 1/12 భాగం మాత్రమే తేనెను తయారు చేస్తుంది. అంటే మనము తినే 1 స్పూన్ తేనె కోసం 100 తేనెటీగలు కష్టం ఉంటుంది. అవును, ఈజిప్టు పిరమిడ్లో ఏం కనిపెట్టారు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది తెలుసుకునే ముందు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఈజిప్టు పిరమిడ్లో ఏం కనిపెట్టారు అంటే ఈజిప్టులోని పిరమిడ్లో 3000 సంవత్సరాల పాత తేనెను సైంటిస్టులు కనిపెట్టారు. ఇది ఇప్పటికీ తినడానికి సరిపోతుందంట. దీనికి కారణం ఏంటంటే తేనెలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బ్యాక్టీరియా దానిలో చేరలేదు. అంటే బ్యాక్టీరియా దానిలో బ్రతకలేవు. ఇంకా చెప్పాలంటే తేనెను తయారు చేయుటకు ఒక్క తేనెటీగ తన జీవితకాలంలో 1 టీ స్పూన్లో 1/12 భాగం మాత్రమే తేనెను తయారు చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఒక్క పిరమిడ్లో 3000 సంవత్సరాల పాత తేనెను సైంటిస్టులు కనిపెట్టారంటే చూడండి, తేనె ఎప్పటికీ పాడవదనడానికి ఇదే సాక్ష్యం. ఇలాంటి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.